హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట కట్టు రసం. సింపుల్గా టేస్టీగా విలేజ్ స్టైల్లో కట్టు రసం ఎలా వండుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. కట్టు రసంకి కావాల్సిన పదార్థాలు. ఎప్పుడైనా మనం శనగలు, పచ్చి శనగపప్పు ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు వార్చిన నీళ్ళు ఉంటాయి కదండి, అవే కట్టు అంటే. ఇప్పుడు ఈ కట్టు నీళ్ళతోటి మనం రసం చేసుకుంటున్నాము. తగినన్ని టమోటాలు తీసుకోవాలి. మనము 4 టమోటాలు తీసుకున్నాము. 2 రెమ్మల కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, ఇలా రసం తీసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కట్టు రసం. టమోటాలు సన్నగా కట్ చేసుకోవాలి. తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి తాలింపులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 4 ఎండుమిరపకాయలు 2 భాగాలు చేసి వేసేసి ఇందులోనే చిటికెడు ఇంగువ కూడా వేసేసి ఫ్రెష్ కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసేయాలి. రసంలో ఎప్పుడైనా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటేనే రసం గుమగుమలాడుతూ ఉంటుంది. ఇందులో రసం పొడి అండి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి దంచిన పొడి అండి. ఇది లీటర్ రసంకి 1 టేబుల్ స్పూను పొడి వేసుకుంటే సరిపోతుంది. ఈ పొడి వేసేసి సన్న మంట మీద ఒకసారి కలపాలి. మాడిపోకుండా సన్న మంట పెట్టేసుకొని ఒకసారి కలిపి ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కట్టు రసం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది విలేజ్లో ఎక్కువగా చేస్తుంటారు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత కల్లుప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసి, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. ఎప్పుడైనా ఎక్కువగా శనగలు, పచ్చి శనగపప్పు ఉడకబెట్టినప్పుడు వచ్చిన వాటర్ తోటి రసం చేసేవాళ్ళు. చాలా బాగుండేది. మూత పెట్టేసి సన్న మంట మీద ఇలా మెత్తగా మగ్గిచ్చేసుకోవాలి. చూడండి, ఇలా మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి. మనము చింతపండు కొద్దిగా వేసుకున్నాము, టమోటాలు 4 వేసుకున్నాము, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసేసాము. కట్టు నీళ్ళండి, పచ్చిశనగపప్పు ఉడకబెడితే వచ్చిన కట్టు నీళ్ళు ఇవి వేసేసి తగినన్ని వాటర్ కూడా వేసేసి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కట్టు రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి బాగా కలిపేసి వీటిని తెల్లనివ్వాలి. ఎక్కువసేపు తెల్లబెట్టుకోకూడదు. ఒక తెల్లు తెల్లిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఇలా తెల్లుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే గుమగుమలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది రసము. మీరు కూడా ట్రై చేయండి. కట్టు రసం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.